జర్మనీలో జరిగిన న్యూజిలాండ్ గ్లోబల్ సమిట్ లో గుజరాత్ ఒక చెరగని ముద్ర వేసింది. సమిట్ కు వచ్చిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను గుజరాత్ లో వ్యాపారం చేసేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ ఆహ్వానించారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలో 100 కంపెనీలు ఇప్పటికే గుజరాత్ లో పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పెట్టుబడిదారులకి గుర్తు చేశారు. ఇటీవలే దేశంలోని నంబర్ 1 న్యూస్ నెట్వర్క్ TV9 జర్మనీలో న్యూజిలాండ్ గ్లోబల్ సమిట్ ని నిర్వహించింది. ఈ సదస్సులో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ కూడా ప్రసంగించారు. సీఎం భూపేంద్రభాయ్ పటేల్ కూడా గుజరాత్ లో పెట్టుబడులు పెట్టాలని జర్మనీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ గురించి కూడా ఆయన వివరంగా వివరించారు. प्रधानमंत्री जी के मार्गदर्शन में आज विश्व के कई देशों की तरह जर्मन भी गुजरात के साथ अनेक क्षेत्रों में जुड़ा हुआ है. अहमदाबाद में इंडो जर्मन टूल रूम स्किल डेवलपमेंट और टेक्नोलॉजी ट्रांसफर के लिए दोनों देशों के संकलन का बेस्ट एग्जाम्पल है. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ మంత్రంతో గుజరాత్ ముందుకు సాగుతుందని శిఖరాగ్ర సమావేశానికి వచ్చిన పెట్టుబడిదారులతో సీఎం భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. అలాగే అభివృద్ధి చెందిన భారతదేశం అనే ప్రధాని మోదీ సంకల్పాన్ని సాకారం చేయడంలో గుజరాత్ తన పాత్ర పోషిస్తోందన్నారు. प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने गुजरात को ट्रेड, कॉमर्स एंड इंडस्ट्रीज के ग्लोबल मंच पर लीडर बनाने के ध्येय से 2003 से वाइब्रेंट गुजरात ग्लोबल समिट शुरू की. गुजरात आज ग्लोबल डेस्टिनेशन फॉर इन्वेस्टमेंट एंड FDI में अग्रिम राज्य है. 3 రోజుల పాటు జరిగిన న్యూజిలాండ్ గ్లోబల్ సమిట్ లో మన దేశంలోని మరియు ప్రపంచంలోని అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు మరియు కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సమ్మిట్ భారతదేశం గ్లోబల్ పవర్ హౌస్ గా మారడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.